హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బుల్ సంఖ్యలు తెంచుకుంది. ఓవరాల్గా మరొక్కసారి నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ఎక్కువ పెట్టింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఆల్ టైమ్ హై అబవ్ ఏంటంటే మంచి బ్రేక్అవుట్తో క్లోజ్ అయింది. మరి ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ అలాగే నిఫ్టీ యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. అలాగే ఈ ర్యాలీకి కారణమైన ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క Q4 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి. అలాగే రిజల్ట్స్లో భాగంగా బజాజ్ ఫిన్సర్వ్ రిజల్ట్స్, మన పోర్ట్ఫోలియో స్టాక్ అయిన HCL టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్, ఎస్ బ్యాంక్, మారుతి వీటి యొక్క Q4 చూస్తూ ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫర్దర్ మూవ్మెంట్ ఏంటో చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా ఈ వీడియోని ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీరు మన ఛానల్ ఫ్యూచర్లో పనికొస్తుంది. మీకు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి ఏంటంటే 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి అప్ ట్రెండ్లోనే ఉందనుకున్నాం. అలాగే ఏంటంటే కమింగ్ డేస్లో 40,056 అబవ్ వెళ్తుందనుకున్నాం. వెళ్ళి మంచిగా క్లోజ్ కూడా అయ్యింది. అయితే ఏంటంటే ఈ రిట్రేస్మెంట్ వస్తే బాగుండేది. మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి బాగుండేది. 47,571, 46,828 ఇక్కడ గ్యాప్ ఉంది కదా. ఆర్డర్స్ వదిలేసి వెళ్ళారు కాబట్టి భవిష్యత్తులో వస్తారు. ఎప్పుడు వస్తారు అనేది మనం చెప్పలేము. దాన్ని బేస్ చేసుకొని షార్ట్ సేల్ చేయొద్దు. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. అలాగే ఏంటంటే క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రేపొద్దున ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఒకవేళ హయ్యర్ లెవెల్లోనే ఓపెన్ అవుతుంది. గ్లోబల్ క్యూస్లో మనకి మేజర్గా నెగిటివ్ లేకపోతే న్యూట్రల్ టు పాజిటివ్ గ్లోబల్ క్యూస్లో మార్కెట్ ఏంటంటే చాలా హైయర్ లెవెల్లోనే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్ క్లియర్ బ్రేక్అవుట్. అలాగే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్. అలాగే చెప్పాలి అని అంటే ఇంకొకటి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ ఇత్యాది బ్యాంక్స్ యొక్క పాజిటివ్ ఎర్నింగ్స్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. కానీ హైయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ఏంటంటే అబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అంటే మీరు సెల్ చేయమని కాదు, కొత్తగా సెల్ చేసే వాళ్ళని సెల్ చేయమని కాదు. ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్లో అయినా కూడా మూవ్మెంట్ ఏంటంటే హైయర్ లెవెల్లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మూవ్ కష్టం. ఎందుకని అంటే ఎప్పుడైనా సరే ఇలా క్లియర్ కంప్లీట్ బ్రేక్అవుట్ వచ్చి వాల్యూమ్ బాగున్నప్పుడు రీటైల్ పీపుల్ ఏంటంటే దే వాంట్ టు బై అట్ 915 ఇమీడియట్లీ కదా. అందుకే ఓపెనింగే హ్యూజ్ గ్యాప్ అప్లో హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. అందుకే ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో వోల్టాలిటీతో రేపు డోజీ కైండ్ ఆఫ్ ఓవరాల్గా ఏంటంటే డోజీ కైండ్ ఆఫ్ మూవ్మెంట్తో అంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్తో హైయర్ లెవెల్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి షార్ట్ సేల్ చేయొద్దు. ఆల్రెడీ లాంగ్లో ఉంటే కనుక హైయర్ లెవెల్లో మీరు వెయిట్ చేయొచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతలా నిఫ్టీని సపోర్ట్ చేసిన స్టాక్స్ ఏంటి అంటే ఐసిఐసిఐ బ్యాంక్, IndusInd బ్యాంకు, అలాగే యాక్సిస్ బ్యాంకు, అలాగే కోటక్ మహీంద్రా నీటి న్యూస్తో రీసెంట్ టూ సెషన్స్లో లాస్ట్ 2 సెషన్స్లో అది ఎంత డౌన్ అయిందో మీరు చూశారు కదా. అయితే ఏంటంటే కొంచెం షార్ట్ కవరింగ్ అయ్యింది. ఓవరాల్గా దీంట్లో షార్ట్ కవరింగ్. రిమైనింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క రిజల్ట్స్, అంతకుముందు అనౌన్స్ చేసిన యాక్సిస్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్, వాటితో ఏంటంటే యాక్సిస్ బ్యాంకు ర్యాలీ అవటం లాస్ట్ 2 సెషన్స్ నుంచి, అలాగే ఐసిఐసిఐ బ్యాంకు మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడంతో బ్యాంక్ నిఫ్టీ బాహుబలి లాగా సపోర్ట్ చేసింది అని చెప్పచ్చు. బ్యాంక్ నిఫ్టీ అంటే నిఫ్టీ మొత్తంలో హెవీ వెయిటెడ్ స్టాక్ కదా. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా నిఫ్టీ ర్యాలీకి బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేషన్ చేసింది, సపోర్ట్ చేసింది అని చెప్పచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రధానమైన కారణం అని చెప్తాను నిఫ్టీ ర్యాలీకి. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంకు ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అంటే ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కదా. దాంట్లో ఏంటంటే ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 22.3% గ్రోత్ కనపరిచారు. అలాగే నెట్ ప్రాఫిట్ అనేది 17.4% పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఎన్ఐఐ అంటే వాళ్ళు కస్టమర్స్కి పే చేసిన అంటే ఎఫ్డీలకి పే చేసిన ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళకి హోమ్ లోన్స్, హౌస్ లోన్స్ ఇట్లా మనీ రొటేట్ చేసుకుంటారు కదా, ఆ మనీ ద్వారా ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. గెట్ ఇన్, గెట్ అవుట్, ఆ పే ఇన్, పే అవుట్, ఓవరాల్గా ఏంటంటే నెట్ ఎంత మిగిలింది అనేది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనమాట. దాంట్లో ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 8.1%. అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ ఎలా ఉంది అని చూస్తే మనకి ఎన్పిఎస్ ప్రీవియస్ క్వార్టర్తోనే ఎప్పుడైనా కంపేర్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేయకూడదు. ఎప్పుడు ఎన్పిఏ ఎప్పుడు కూడా రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేయాలి.
సో నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ అంటే బ్యాంక్స్కి 90 days అంటే అరౌండ్ 3 monthsకి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, వాటిని ఎన్పిఎస్గా బ్యాంక్ చూపిస్తుంది. సో గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటంటే మరి ఆ బ్యాడ్ లోన్స్ రికవర్ అవ్వకపోతే బ్యాంకు వాటికి ఏంటంటే ప్రొవిజనల్ అమౌంట్స్ కొంత చూపిస్తారనమాట. అవి రికవర్ అవ్వకపోతే వీటిని రీప్లేస్ చేయడానికి ప్రొవిజన్స్ చేస్తారనమాట. ప్రొవిజనల్ అమౌంట్ అంటారు దాన్ని. గ్రాస్ ఎన్పిఏలో ఎన్పిఏ ఉంటుంది ప్లస్ ఆ ప్రొవిజన్స్ కలిపి ఉంటాయి. సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డ్రాస్టిక్గా తగ్గింది. సో నెట్ ఎన్పిఏ ఏంటంటే తగ్గింది. డ్రాస్టిక్గా తగ్గిందంటే రికవరీ బాగుందని అర్థం. సో ఓవరాల్గా నెట్ ఎన్పిఏలో తగ్గడం అంటే ఎన్పిఏ కూడా డౌన్ అయింది. సో అలాగే మనకి ఎన్ఐఎం ఎలా ఉంది అని చూస్తే మనకి రీసెంట్ క్వార్టర్లో 4.43%, ఇప్పుడేమో 4.40%. సో మనకి ఓవరాల్గా రిజల్ట్స్ మంచిగానే ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్తో ఏంటంటే స్టాక్ మంచి ర్యాలీ అయ్యింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడున్న వాల్యుయేషన్స్కి అక్కడ వస్తున్న రిజల్ట్స్కి ఓవరాల్గా నిఫ్టీని కదిలిచ్చింది అని చెప్పచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ కనుక ముందుకు కదిలితే రిమైనింగ్ బ్యాంక్స్ అన్నీ కూడా వెనకాల ఫాలోవర్స్ అలాగే కిందకి వెళ్ళినా కూడా అంతే అవుతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఉన్న ఐసిఐసితో కంపేర్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్కి ఏం తక్కువ వెయిటేజ్ ఏం లేదు బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నంత వెయిటేజ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే చెప్పా కదా, ఊర్లో బాగా సంపన్నుల కన్నా కూడా సో ఆ ఊర్లో సర్పంచ్కి వాల్యూ ఎక్కువ, ఎందుకంటే మంచి చెడుకి వెళ్తారు కాబట్టి, అంతే కదా. సో అలాగే ఏంటంటే బాగా డబ్బున్న పొలిటీషియన్ కన్నా కూడా మనకి వాగ్దాట్ ఎవరికైతే ఉందో వాళ్ళని మనం గొప్ప పొలిటీషియన్ మనం అనుకుంటాం. అట్లాగేంటంటే ఐసిఐసిఐ బ్యాంక్కి క్రేజ్ అనమాట అలాంటిది. అలాగే టీసీఎస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్కి రిమైనింగ్ స్టాక్స్ ఐటీ స్టాక్స్లో మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. మూమెంటరీ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ అలాంటిదే. కాబట్టి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇట్లాంటివి సపోర్ట్ చేసి బ్యాంక్ నిఫ్టీని సపోర్ట్ చేసి నిఫ్టీని ఫర్దర్గా ర్యాలీకి సపోర్ట్ చేశాయని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ సో ఇంట్రెస్ట్ రెవెన్యూ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19.8% ఉంది. నెట్ ప్రాఫిట్ అనేది 123% ఉంది. సో గ్రాస్ ఎన్పిఏ అనేది సో డ్రాస్టిక్గా ఫాల్ డౌన్ అయింది. నెట్ ఎన్పిఏ కూడా డ్రాస్టిక్గా ఫాల్ డౌన్ అయింది. సో ఎన్ఐఎంలో చేంజ్ ఏం లేదు. ఓవరాల్గా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది ఎస్ బ్యాంక్ అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ ఫిన్సర్వ్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ అనేది 35% పెరిగింది. అలాగే మనకి నెట్ ప్రాఫిట్ అనేది 19.8% పెరిగింది. సో ఒకసారి అంటే బజాజ్ ఫినాన్స్ రిజల్ట్స్ అంత ఎఫెక్టివ్గా లేక డౌన్ అయినా కూడా బజాజ్ ఫిన్సర్వ్ మాత్రం పర్లేదని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ యొక్క Q4 అప్డేట్ చూస్తే రెవెన్యూ అనేది 7.1% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ ఏమో 0.1%. సో రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా లేకపోవడంతో మనకి ఈరోజు ఫాల్ డౌన్ చూసాము హెచ్సిఎల్ టెక్నాలజీస్లో. అయితే సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని కంపెనీ చెడింది అనుకోవద్దు, అర్థమవుతుందా. ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ, ఇయర్లీ ప్రాఫిట్స్లో తేడా ఉంటే అప్పుడు చూడాలి. అప్పుడు కూడా రిమైనింగ్ పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు అప్పుడు ఆలోచించాలి. అంతేగాని సింగిల్ క్వార్టర్ని బేస్ చేసుకొని జడ్జిమెంట్ చేస్తే మీరు ఏ స్టాక్లో నిలబడలేరు. చూడండి, నిఫ్టీ గురించి చూసే ముందు సో మారుతి చూస్తే మారుతి రెవెన్యూ 19.3% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెట్ ప్రాఫిట్ 47% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. చూడండి, నిఫ్టీ గురించి చూసే ముందు సో చూడండి, మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. మార్కెట్లో ఏదైనా బ్రాడ్ వ్యూ చేంజ్ ఉండి డౌన్కి వెళ్తుంది అంటే చెప్తాను మీకు. సో ఏదైనా చిన్న డిప్కి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది. సో మనకి ఏదైనా అలాంటి అప్డేట్స్ ఏదైనా ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఛానల్లో సో ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. అట్లాగే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంజల్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రోకింగ్ కంపెనీ. సో ఏంజల్ 1 ఒకప్పుడు ఏంటంటే ఏంజల్ బ్రోకింగ్ అంటే ఓన్లీ బ్రోకింగ్ పనులే చేసేవాళ్ళు. బ్రోకింగ్ పనులు అంటే వీటికి సంబంధించి స్టాక్స్కి సంబంధించి వీటికి సంబంధించి. సో ఏంజల్ 1 ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్ బాండ్స్ ఇట్లాంటి వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఏంజల్ 1గా రీనేమ్ చేశారనమాట. అంటే ఏఎంసీ బిజినెస్ అంటే ఎసెట్ మేనేజ్మెంట్. సో ఆ బిజినెస్లోకి వచ్చేసారనమాట. కాబట్టి ఏంజల్ అయినా పర్లా, బిగినర్స్ అయితే జెరోదా మస్ట్ ఉండాలి. మీకు ఏ అకౌంట్ ఉన్నా జెరోదా అయితే మస్ట్గా ఉండాలి అని నేను చెప్తాను. అంత బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. బిగినర్స్కి జెరోదా అనేది మస్ట్గా ఉండమని చెప్తానమాట. ఏంజల్, జెరోదా ఏదైనా పర్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఐడిని కింద నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చూసి మీరు ఫ్రీగా చూడొచ్చు.
ఇప్పుడైతే కనుక ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మేము చేయట్లేదు. మార్కెట్ స్టాక్స్ వాల్యుయేషన్స్ ఓవర్గా ఉన్నప్పుడు మీరు అడిగినా కూడా మేము రియాక్ట్ అవ్వము. పడిపోయినప్పుడు మీరు రియాక్ట్ అవ్వకపోయినా మేము రియాక్ట్ చేయిస్తాము. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి సమయం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. రోజు చేసేది కాదు ఇదనమాట. రోజు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాం మనం. అలాంటిది అయితే కాదు స్టాక్ మార్కెట్. అర్థమవుతుందా? ఒకసారి ఇయర్ మొత్తంలో కూడా మనకి 2-3 స్టాక్స్ కన్నా అది ఎక్కువ దొరకవు, అంతే. అది అంతేగాని రోజుకో స్టాక్ని, లేదా మీరు జాయిన్ అయ్యారు కదా గ్రూప్లో కొత్తగా అని చెప్పేసి నేనేదో అదే ఐటీ కంపెనీలు ఇస్తారు కదా వెల్కమ్ పార్టీ, లేదా కాలేజీలో జరుగుతాయి కదా వెల్కమ్ పార్టీ అని, ఫేర్వెల్ పార్టీ అని, సెండ్ ఆఫ్ పార్టీ అని. అట్లా ఏంటంటే ఎవరైనా వస్తే వెల్కమ్ పార్టీ ఇస్తూ ఉంటారు ఐటీ కంపెనీలు. జనరల్గా లంచ్ ఉంటుంది కదా, అట్లాంటిది ఏం కాదు ఇక్కడ గ్రూపు. అర్థమవుతుందా? మీరు వచ్చారు కదా, నేను ఒకటి ఇచ్చేసాను అనుకోండి, వాల్యుయేషన్ ఎక్కువ, రేపొద్దున మార్కెట్ పడితే మీరు బాధపడుతూ ఉంటారు. అంటే మార్కెట్ పడితే బాధపడకూడదు, కానీ ఎక్కువ పెట్టి కొనుక్కున్నప్పుడు పడ్డప్పుడు ఇంకా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కదా. సో మనం అండర్ వాల్యుయేషన్లో కొన్న స్టాక్ మార్కెట్లో థింగ్స్ బాగున్నప్పుడు రియాక్ట్ అవుతుంటాయి, కానీ అది వేరే. కానీ చూస్తా ఎక్కువ పెట్టి టమాటాలు 150 పెట్టుకొని ఎవడైనా స్టోర్ చేస్తాడా? చూడండి సార్, నిఫ్టీ గురించి. సో నిఫ్టీ అయితే కనుక జాగ్రత్త, రేపు ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఇక్కడ ఖచ్చితంగా. మనకి కింద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా, పైన ఓపెన్ అయినా ఈ లెవెల్ జాగ్రత్త అని ఆల్రెడీ మనం చెప్పాం. 22,715, 22,815. అంటే సెల్ చేయమని కాదు, కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. కంటిన్యూగా బై చేసుకుంటూ వచ్చారు కదా, బుక్ చేసుకుంటారు. ఎందుకంటే సో ఇది టర్నింగ్ ఏరియా కదా ఇక్కడ. సో ప్రీవియస్ ఆర్డర్స్ ఉంటాయి, సెల్ ఆర్డర్స్, కాబట్టి ఆల్రెడీ బై చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, కొంత సెల్ చేసుకుంటారు. వాళ్ళు సెల్ చేసుకుంటారు, వాళ్ళకి హెవీగా బయింగ్ కింద నుంచి చేసుకుంటూ వచ్చారు కాబట్టి. కింద నుంచి మీరు కూడా ఎవరైనా హెవీగా బై చేసుకుంటూ వస్తే కొంత బుక్ చేసుకోండి. అంతేగాని సెల్ కానీ బై కానీ ఏది చేసినా ఇబ్బంది పడతారు ఈ జోన్లో, అదైతే డౌటే లేదు. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. డిప్ కోసం వెయిట్ చేయండి. డిప్ వస్తుందని మీరు సెల్ చేశారంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది స్లోగా జరుగుతుంది. అర్థమవుతుందా? సో 100 ఎకరాలు కొని 20 ఎకరాలు అమ్మేవాడు ఎక్కువ హైయర్ లెవెల్లోనే అమ్ముకుందాం అనుకుంటాడు, అంతేగాని మార్కెట్ని కిందకు తోయాలని చెప్పేవాడు కోరుకోడు కదా. అది కాబట్టి ఇంటెన్షన్ పైకే ఉంది. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు సో పైకి కిందకి వోల్టాలిటీతో ఇంట్రాడే ట్రేడర్స్ ముంచుతుంది. ఇలాంటప్పుడు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? కాబట్టి మీరు చూస్తే కనుక ఈ జోన్ టచ్ అయినప్పుడు యూ విల్ సీ డౌన్ సైడ్ రియాక్షన్, అది మీరు చూస్తారు. కానీ షార్ట్ సేల్ చేయమని నేను చెప్పట్లేదు. సో చేయకూడదు. రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి పైకి వెళ్ళేటప్పుడే చేయాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడికి వస్తే బాగుండేది, రాకుండా పైకి వెళ్ళింది. సో జరుగుతుంటాయి. అందులోనూ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒకరోజు కిందకి వెళ్తా, ఒకరోజు పైకి వెళ్తా, మనం అనుకున్న టార్గెట్లు రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇలాంటి సమయంలో ట్రేడింగ్ని తక్కువ చేయటం లేదా అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఇది చెప్పడానికి వీడియో చేశారా అంటే అంతే మరి. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.